Friends, so I am asked to speak on scientific aspects of climate change. So I will be giving you an overall picture of the actual problems we are facing, and climate change is just one of them. Climate change is not the major problem or the only problem that the planet and the human on it are facing, a life on it is facing. తెలుగులో మాట్లాడచ్చు కదా? తెలుగులోనే మాట్లాడదాం. ఏమో నాకు ముందు తెలియక తెలుగులో ప్రజెంటేషన్ తీసుకురాలేదు. ఓకే, తెలుగులోనే మాట్లాడతాను. సో మనకి 2021లోనే నోబెల్ లారెట్స్ 136 మంది కలిపి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 136 మంది. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే, వీ నీడ్ టు, మనం ఈ ప్లానెట్కి మనిషికి ఉన్న సంబంధాన్ని మనం తిరిగి మళ్ళీ మార్చుకోవాలి. ఎందుకంటే మనం ఆది మానవుడిగా ఉన్నప్పుడు, హంటర్ గ్యాదరర్స్గా ఉన్నప్పుడు ప్రకృతితో మనకు సంబంధం ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది. ఇప్పుడు మనం ప్రకృతిని ఒక రిసోర్స్గా చూస్తున్నాం, ఒక వనరుగా మాత్రమే చూస్తున్నాము. దానికి కాలం చెల్లిపోయింది, అది చూడటానికి లేదు. మళ్ళీ మనం ప్రకృతితో సంబంధాలని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి వాళ్ళు చెప్తూ, ఇంకా దానికోసం అదే ఫ్యూచర్ మన భవిష్యత్తులో భూమి మీద జీవం బతికి బట్టగట్టాలంటే మనిషి మారకపోతే మిగిలిన జీవులు కూడా నశించిపోయి, ఆల్రెడీ మనకు జీవ వైవిధ్యం రోజు 200 జీవులు అంతరించిపోతున్నాయి. కొన్ని జీవులు అసలు భూమి మీద ఉన్నాయని మనకు తెలియని కూడా తెలియవు. అలా మొత్తం ఇంకా రికార్డ్ చేయకుండానే అవన్నీ అంతరించిపోతున్నాయి. అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది. ఇలాంటి స్థితిలో మనం బికాజ్ ఆఫ్, ఎందుకంటే మొత్తం మిగిలిన జీవులన్నీ కూడా ప్రకృతితో సమతుల్యతతోనే దాని నియమాల ప్రకారమే బతుకుతాయి. మనిషి ఒక్కడు మాత్రమే ప్రకృతి ధర్మాన్ని నుంచి బయట బతుకుతాడు. ప్రకృతిని వనరుగా మాత్రమే చూడటంతోనే ఈ సమస్య వస్తుంది. కనుక మనకి క్లైమేటు, ఐసు, ల్యాండు, మహాసముద్రాలు, నీరు, అడవులు, మట్టి, బయోడైవర్సిటీ, రిచ్ డైవర్సిటీ ఆఫ్ లైఫ్, ఇవన్నీ కూడా అవి ఉండాలంటే ముందు మనిషిగా మనం మారాలి. ప్రకృతిలో మిగిలిన జీవుల్లాగా మనం జీవిస్తున్నంతకాలమే ఉంటుంది. ఈ నాగరికత అనే పేరుతో ఎట్లా వెర్రవీగుతున్నామో మనం, ఇదే దీనికి ప్రధానమైన కారణం. నాగరికత అనేది ఒక హీట్ ఎంజిన్, ఒక ఉష్ణ యంత్రం లాంటిది. ఉష్ణ యంత్రం అంటే రెండో థర్మోడైనమిక్ సూత్రం ప్రకారం అది వ్యర్థాలను విపరీతంగా ఎంతో శక్తిని గ్రహిస్తుంది, ఆ శక్తిని పనికిరాని శక్తిగా మారుస్తుంది. అలాంటి పరిస్థితులు ఉంటాయి కనుక మనం దానిలో నుంచి బయటపడాలి అని చెప్పి వాళ్ళు హెచ్చరించారు. మనకి ఎంతో కాలం లేదని కూడా శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఏం చెబుతున్నారంటే, ఈ దశాబ్దమే మనకి చివరి అవకాశము. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇదేదో మామూలు సెమినార్ లాగా ఆలోచించి వినేసి పోతే జరిగేది కాదు. ఇది ప్రపంచం ఇవాళ తిరిగి ఆలోచించుకోవాల్సిన సవాలు. మనం భూమి మీద ఉందామా, అంతరించిపోదామా, అదే స్థితి. ఇప్పుడు మనం బాగానే సంపాదిస్తున్నారు, పిల్లల కోసం ఇద్దామని చేస్తున్నారు. ఎవరికి ఇస్తావు నువ్వు? వాళ్ళకి ఏం భవిష్యత్తును ఎలాంటి ప్లానెట్ని మిగులుస్తున్నాం మనం? ఆ గ్రహమే లేనప్పుడు నీ ఆస్తులు, ఈ డబ్బులు, వీటి వల్ల ప్రయోజనం ఏంటి? ఈ కులము, ఈ మతము, ఈ అహంకారము, నేను పెద్దవాడిని, నువ్వు చిన్నవాడివి, ఈ అంతరాలు, వీటి వల్ల వీటికి ఏం అర్థం లేదు కదా, అర్థం లేనివి అయిపోతాయి. అందుకనే మనకి తాత్విక దృష్టి ఉండాలి. తాత్విక దృష్టి, మతపరమైన తాత్విక దృష్టి కొంత ఉంది. అందులో ఒక రకమైన వైరాగ్యము, వానపరస్థము అటువంటివి ఉంటాయి, అది వేరు. ఇది కాకుండా అసలు మనం సమస్యని ఎలా చూస్తాం, మనం ప్రపంచంలో ఎదుర్కొనే సమస్యలను ఎలా చూద్దామంటే రకరకాల తాత్విక ఆలోచనలు వచ్చినాయి. దాన్నే మొట్టమొదటి సింప్లిస్టిక్ రిడక్షనిస్ట్ మోడల్ అన్నారు, మెకానిస్టిక్ అన్నారు. ఆ తర్వాత నుంచి వచ్చిందే ఇది సిస్టమ్స్ థింకింగ్ అనేది. సిస్టమ్స్ థింకింగ్కిను మిగిలిన తాత్విక ధోరణులకి తేడా ఏంటంటే, వ్యవస్థాత్మక యోచనకిను మిగిలిన వాటికి తేడా ఏంటంటే, వ్యవస్థాత్మక దృష్టి మొత్తంగా చూస్తుంది. రిడక్షనిస్ట్ అంటే, యాంత్రిక దృష్టి అంటే ఏం చేస్తారంటే, మనం విడివిడి భాగాలుగా చేసి విడివిడి భాగాల నుంచి మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక సైకిల్ ఉంటే సైకిల్ని చైన్ అని చెప్పి, పెడల్ అని, వీల్ అని అది విడదీసేసి చూస్తే వాటి ధర్మాలు సైకిల్ ధర్మానికి సంబంధం ఉండదు. వాటిని అన్నింటినీ కలవేసినప్పుడే దానికి ఆ సైకిల్ ధర్మము, కదిలే శక్తి వస్తుంది. లేకపోతే టైర్ యాజ్ ఇట్ ఈస్గా అది కదలలేదు. అటువంటివి అనమాట. ఈ వ్యవస్థాత్మక దృష్టి అంటే ఏంటంటే, మొత్తంగా కలిసి చూడటం, మొత్తం దాన్ని అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే విడివిడి భాగాలకు ఉన్న గుణాలన్నిటి కలిపి మొత్తం ఉన్న గుణాలకి చాలా గుణాత్మకమైన తేడా ఉంటుంది. ఆ తేడాను గుర్తించడం కోసమే దాన్ని సిస్టమిక్ థింకింగ్ అంటారనమాట.
ఆ సిస్టమిక్ థింకింగ్ మన దగ్గర చాలా తక్కువ, ఎక్కువ చెక్కరు, ఎకాలజీలో కొంచెం చెప్తారు అది. సో మనకేంటంటే ఇది communities that are designed in such a way that their ways of life, business, economies, physical structures and technologies do not interfere with nature's inherent ability. ఇప్పుడు మనకేమవుతుందంటే మనం ఏది మనకి సౌలభ్యం అని చెప్పి కొత్త కొత్త సాంకేతికతను ఆవిష్కరించుకుంటున్నామో అది మనకి ప్రతిబంధకంగా మారిపోతుంది. సెల్ ఫోన్ అనుకున్నాం, ల్యాప్టాప్ అనుకున్నాం, కార్లు అనుకున్నాం, ప్రతిదీ మనకి చాలా దుష్ఫలితాలను మన నెత్తి మీద రుద్దింది. ఎవరైనా ఆలోచించగలిగితే తెలుస్తుంది. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పక్కాడితో మాట్లాడటం తగ్గిపోయింది, కుటుంబం మధ్య కూడా మాటలు తగ్గిపోయినాయి. ఇవన్నీ దాని రకరకాల దుష్ఫలితాలు. కారు వచ్చిన తర్వాత ఎంతమంది యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు, ఎంత కాలుష్యం వస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో ప్రపంచంలో అంతకంటే అతి దారుణమైన కాలుష్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది ప్రధానంగా కారుల నుంచి వచ్చింది, పరిశ్రమల నుంచే కాదు. మొన్నటి వరకు రైతుల మీద తిట్టుకుంటూ వచ్చారు, పంజాబ్ హర్యానా రైతులని. అది నిజం కాదు. ఈ కేవలం 15% మందికి ఉన్న కార్లు మాత్రమే మొత్తం ఢిల్లీలో గాలిని విషమయం చేసి కూర్చున్నాయి. అది నెక్స్ట్ మనం బహుళ సమస్యలు, సంక్షోభాలు ఎదుర్కొంటాం. క్లైమేట్ చేంజ్ అందులో ఒకటి మాత్రమే. ప్రధానమైన సంక్షోభం మనది ఓవర్షూట్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే మనకు ఒక భూమి ఉన్నది, భూమి మీద ఇంతమంది ఉన్నాము, ఇన్ని జీవరాశులు ఉన్నాయి. మొత్తం ఇవాళ భూమి మీద ఉన్న జీవరాశులు అన్నిటికంటే మనిషి, అతని పెంపుడు జంతువుల యొక్క ద్రవ్యరాశి అది 96% ఉంటే, అడవుల్లో వైల్డ్ యానిమల్స్ వాటి అవన్నీ కలిపి 4% మాత్రమే ఉన్నాయి. అది మనం పెంచుకునే పక్షులు, జంతువులు, మాంసం తినే జంతువులు ఉంటాయి కదా, అవన్నీ 96% మాస్ ఉంటే కేవలం 4% మాత్రమే అడవి జంతువులు ఉన్నాయి, వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి. అంటే మనం అంతగా భూమిని యొక్క ఉపరితలాన్ని, భూమి మీద జీవరాశిని మార్చేసాం. క్లైమేట్ కూడా అంతే కదా. క్లైమేట్ మనం గాలి యొక్క కాంపోజిషన్ని మార్చేసాం. గాలిలో ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉండాలో అంత కాకుండా దానికి దాదాపు 280 నుంచి 420కి తెచ్చేసాం. అట్లా అన్ని రకాలుగా చాలా రూపాయలు మీథేన్ పెంచేసాం, వేరే విషవాయువులు ఎన్నో తెచ్చాం. ఇట్లా ఓవర్షూట్ అనేది ఏంటంటే మనం ఒక ప్లానెట్ మీద బతకాలి. మనం ఎకానమీ అని చెప్పి ఊదరగొడతా ఉంటాయి ప్రభుత్వాలన్నీ, ఏ దేశమైనా కూడా. అసలు ఎకానమీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఎకానమీకి బేసిస్ ఏంటి? ప్లానెట్ లేకుండా ఎకానమీ లేదు. ప్లానెట్లో రిసోర్సెస్తోనే ఎకానమీ నడుస్తుంది. మీకు ఆయిల్ వచ్చింది, బొగ్గు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ప్లానెట్లోనే రిసోర్సెస్ నుంచి వచ్చింది. ఏ ముడి పదార్థమైనా మీ ఎకానమీ నడవాలంటే అవన్నీ ప్లానెట్ నుంచే వస్తున్నాయి. ఆ ప్లానెట్ని 2 ప్లానెట్లు 3 ప్లానెట్లు ఉన్నట్టుగా బతుకుతుంటే మనం ఎంతకాలం సాధ్యమవుతుంది? ఇవాళ మనం 1.8 ప్లానెట్లో ఉన్న రిసోర్సెస్ని వాడుకుంటున్నాము. అంటే మనం భావితరాల నుంచి దోచుకుని బతుకుతున్నాము. మేము గొప్పగా అభివృద్ధి చెందుతున్నామని డబ్బా కొట్టుకుంటున్నాము. రాజకీయ పార్టీలు మేము ముందుకు ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాం, మేము ఎక్కడికో. మన ఎవడైతే పరిపాలించి మనని బానిసలుగా చేశాడో వాడినే అనుకరిస్తున్నాం. వాడి జీవన విధానాన్ని అనుకరించి మేము గొప్పగా ముందుకెళ్తున్నామని చెప్పుకుంటున్నాం. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళని అభివృద్ధి నిరోధకులు అంటున్నాం. వలస పాలకులను ఎందుకు అనుకరిస్తున్నాం మనం? క్లైమేట్ చేంజ్ అనేది ఒక ఆస్పెక్ట్. మొత్తం సంక్షోభంలో ఇంకా చాలా ఉన్నాయి. బయోడైవర్సిటీ లాస్ ఇది చాలా ప్రధానమైనటువంటిది. అసలు భూమి మీద క్లైమేట్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం భూమి మొట్టమొదటి ఆవిర్భవించినప్పుడు ఈ గ్రహ శకలాల నుంచి అది ఒక ముద్దగా ఏర్పడి ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఏర్పడినప్పుడు అది ఒక మండే గోళం. భూమి కూడా మండుతూ ఉన్నది. చాలా 3.8 బిలియన్ సంవత్సరాల కోసం అది ఎంతగా చల్లబడిందంటే 100 డిగ్రీల కంటే కొంచెం తక్కువ చల్లబడినప్పుడు భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి నీరంతా కూడా వర్షపాతంగా వచ్చి 12,000 సంవత్సరాల పాటు నిరంతరంగా వర్షం కురిచింది భూమి మీద. ఆనాడు ఖండాలు లేవు, ఏమీ లేవు. ఆ భూమి మీద నీటి పొర ఏర్పడింది. భూమి అంతా కూడా నీటితోనే ఆవరించి ఉన్నది. నేల అనేది లేదు ఆ రోజున. రాక్ అండ్ కవర్డ్ విత్ వాటర్ అలా ఉండేది. అప్పుడు ఇది కూడా లేదు, ఉప్పు కూడా లేదు సముద్రాల్లో. అంత తర్వాత వచ్చినాయి ఇవన్నీ కూడా. అంత కవర్ అయిపోయిన తర్వాత అది చాలా షాలోగా ఉండేది. ఆ నీళ్ళల్లో ఎప్పుడు ఆవిర్భావం మొట్టమొదట ఏకకణ జీవుల కంటే పూర్వీకులైన జీవులు అవి వచ్చినాయి అనమాట. యుకారియోట్స్ అండ్ ప్రొకారియోట్స్ అనేవి నీళ్ళలో మాత్రమే బతకగలిగినాయి. ఎందుకంటే పైనుంచి కాస్మిక్ రేడియేషన్ వల్ల ఏ జీవం కూడా ఉపరితలం మీద బతకలేదు.
ఆ నీళ్ళల్లో ఉండినందువల్లనే అవి బతికినవి. అవి పరిణామం చెందుతూ వచ్చినప్పుడు కేవలం 375 400 మిలియన్ సంవత్సరాల క్రితమే నేల మీదకి జీవులు మైగ్రేట్ అవ్వటం మొదలైంది. ఇది సైన్స్ అని చెప్పింది. అలా వచ్చినప్పుడే మొట్టమొదట ఫోటోసింథసిస్ అనేది సముద్ర జీవులు, ఏకకణ జీవుల కంటే పూర్వీకులు కూడా చేసేవి. అవి చేస్తున్నందువల్ల అవి ఏం చేసినవి, గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని 98% కార్బన్ డైఆక్సైడే ఉండేది ఆ రోజు భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలిలో. ఆ 98%ని ఇవాళ పీపీఎం లెవెల్కి తగ్గించి ఆక్సిజన్ని, జీరో ఆక్సిజన్ని ఇవాళ 21% తెచ్చింది. ఆక్సిజన్ 21%కి వచ్చిన తర్వాతనే మనిషి లాంటి జీవులు భూమి మీద ఆవిర్భవించే అవకాశం వచ్చింది. అంటే మనం మిగిలిన జీవులకి రుణపడి ఉన్నాము. వాటి దయాదాక్షిణ్యాల వల్ల, వాటి నిరంతర కృషి వల్లనే మనం రాగలిగాము. లేకపోతే మనకి జీవమే లేదు. ఇప్పుడు ఇవాళ మనిషి కనుక భూమి మీద నుంచి పోతే మళ్ళీ ఈ పరిణామ క్రమంలో తిరిగి మళ్ళీ మనిషి వస్తాడనేది ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. యాక్సిడెంటల్గా రావటం అనేది ఇది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఆ పరిణామ క్రమంలో వచ్చాము. ఇక ముందు మళ్ళీ పుడతాడు, ఒక ప్రళయం వస్తుంది, మళ్ళీ పునఃసృష్టి జరుగుతుంది. ఇదంతా చెప్పుకోవటానికి కథలుగా బాగానే ఉంటాయి, కానీ సైన్స్ ప్రకారం అది జరిగేది కాదనేది స్పష్టం. సో బయోడైవర్సిటీ లాస్, ఆ బయోడైవర్సిటీ వల్లనే మనం ఉన్నాం. ఆ బయోడైవర్సిటీ లేకపోతే భూమి మీద మనం బతకలేము. గాలిని ఎవరు శుద్ధి చేయాలి, నీటిని ఎవరు శుద్ధి చేయాలి? ఇవాళ మనం ఎంతగా అభివృద్ధి చెందాం అనుకుంటున్నాము. మేము చిన్నప్పుడు కృష్ణానదిలో నీళ్ళు దోశలతో పట్టుకుని తాగేవాళ్ళం. ఇవాళ ఎవరైనా తాగుతారా? ఛాలెంజ్ చేస్తాను నేను. గంగానది మనకు మహాపవిత్రమైన నది. ఆ గంగానదిలో ఎవరైనా తాగుతారా నీళ్ళు పట్టుకుని? మూసీలో, హుస్సేన్ సాగర్లో కూడా స్నానాలు చేసిన వాళ్ళు చెప్తారు మాకు, పాత వాళ్ళు చాలామంది ఇక్కడ. అది ఆ రోజు వాళ్ళు దిగారు, స్నానాలు చేశారు, మంచినీళ్ళు తాగారు అక్కడి నుంచి. ఇప్పుడు అది లేదు కదా. అంటే మనం ఏది అభివృద్ధి అనుకున్నామో ఆ అభివృద్ధి అనేది విపరీతమైనటువంటి వ్యర్థాలతో కూడుకున్నది. ఆ వ్యర్థాలన్నీ శుద్ధి చేయడానికి ప్రకృతిలో వ్యవస్థ లేదు. ఎందుకంటే మనకి బొగ్గు ఇవన్నీ ఫామ్ అయినాయి అంటే భూమి లోపల. ఆ బొగ్గు ఎందుకు ఫామ్ అయిందంటే ఆ రోజుల్లో చెక్కని, వుడ్ని చివికించడానికి ఆనాడు మైక్రోబ్స్ లేవు. మైక్రోబ్స్ లేనప్పుడు అవి మట్టి పొరలు కప్పి భూమిలోకి వెళ్ళి ఆ పీడనము, వేడికి అవి బొగ్గుగా కార్బనైజ్ అయినాయి. ఇవాళ అయితే మనం ఒక చెట్టు కొట్టి అవతల బారేస్తే, మొక్క పెడితే కొన్నాళ్ళకి అది చివికిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యవస్థ ఉన్నది, ఆ మైక్రోబ్స్ ఉన్నాయి వాటికి చేసేది. అట్లా అనమాట. తర్వాత ఇన్ఈక్వాలిటీ. ఇవాళ చెప్పేది ఏంటంటే సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధానమైనటువంటి సమస్యల్లో సామాజిక ఆర్థిక సమస్య అసమానత. మన దేశంలో ఈ అసమానతకు తోడు కుల అసమానత కూడా ఇంకొకటి ఉన్నది. కుల అసమానత, ఆర్థిక అసమానత రెండూ కలిసి మన దేశాన్ని నాశనం చేస్తున్నాయి, నిర్వీర్యం చేస్తున్నాయి. ముందు ఏంటంటే ముందడుగు పట్టలేదు మనకి, వెనకడుగే కానీ ముందడుగు పడకుండా నిర్వీర్యం చేస్తున్నాయి మనని.